అందరికీ నమస్కారం. ఈరోజు జెల్ వ్యాక్స్‌తో మీకు ఎలా డెకరేషన్ చేయాలి అనేది చూపిస్తాను. దానికి కావాల్సినయి ఒక గాజు గ్లాసు జెల్ వ్యాక్స్‌ని ఐస్ క్యూబ్స్‌గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని గాజు గ్లాసు నిండా వేసుకోండి. క్యూబ్స్ లాగా అందంగా కనిపించేలాగా చూసుకోండి. కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ అవి తీసి మళ్ళీ నీట్‌గా గాజు గ్లాస్ నిండా వేయండి. వేసి దానికి వత్తి పెట్టండి. ఇంకా అందంగా కనిపించాలి అంటే కొంచెం వ్యాక్స్‌ని చిన్న చిన్న ముక్కలు చేసి కింద కూడా వేయండి. అందంగా కనిపిస్తుంది. బర్త్‌డే అప్పుడు ఇంకేదన్నా ఫంక్షన్ అప్పుడు మీ ఇంట్లో డెకరేషన్ చేసుకోండి. ఈ వ్యాక్స్‌ని వెలిగించండి. వెలిగించి బర్త్‌డే అప్పుడు పార్టీస్‌లో కూడా వెలిగించుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఐటెం కూడా చూపిస్తాను. ఇది జెల్ వ్యాక్స్‌తో చేసేదే. ఎలా చేయాలో చూడండి. ఫ్లవర్స్ తీసుకోండి. ఒక గాజు గ్లాస్ తీసుకోండి. మీకు నచ్చిన ఫ్లవర్స్ ఏవైనా తీసుకోవచ్చు. తీసుకుని లోపల చుట్టూ బయటికి కనిపించేలాగా డెకరేట్ చేయండి. చేసి అందులో ఐస్ క్యూబ్స్ మళ్ళీ వ్యాక్స్‌ని ముక్కలు చేసి దానిలో వేయండి. మీ దగ్గర ఎన్ని రకాల పూలు ఉన్నా కానీ అన్ని రకాల పూలు వేసుకోవచ్చు. రోజ్ ఫ్లవర్స్ కానీ ఏవైనా వేయచ్చు. నేనైతే ఈ 2 కలర్స్ వేసాను. ఈ 2 ఫ్లవర్స్ దానిలో ఐస్ క్యూబ్స్ చిన్న చిన్న ముక్కలు దానిలో వేయండి. వేసి మళ్ళీ వత్తి పెట్టి వెలిగించండి. రమాదేవి డైక్రాఫ్ట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దానిలో మధ్యలో వత్తి పెట్టి వెలిగించండి. దీనికి వత్తులు ఎలా తయారు చేయాలి అంటే పైపింగ్ థ్రెడ్ తీసుకుని వ్యాక్స్లో ఒకసారి ముంచి లేపండి. తర్వాత అవి పక్కన పెట్టుకుని మీకు కావాల్సిన సైజులో ముక్కలు చేసుకుని వత్తిగా ఉపయోగించుకోవచ్చు. రమాదేవి డైక్రాఫ్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ తెలపండి. థ్యాంక్ యూ.